హాయ్ అండి, ఈరోజు మనం కోడి కాళ్ళను ఫ్రై చేసుకొని అది ఎలా ఉంటుందో టేస్ట్ చేయబోతున్నాం. ఇది మన కొత్త రెసిపీ అండి, కోడి కాళ్ళ ఫ్రై. కోడి కాళ్ళ ఫ్రై చేద్దామని చెప్పేసి అని కోడి కాళ్ళు తీసుకొచ్చినాం. ఇవే ఫ్రెండ్స్ కోడి కాళ్ళు. వీటిని మనం ఈరోజు ఫ్రై చేద్దాం. ఈ ఫ్రై ఎట్లుంటుందో ఆ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫ్రైని టేస్ట్ చేసి మీకు చూపెడదాం. ఓకే, ఇక్కడ చూసారా అండి ఈ రెండు రాళ్ళని. ఎందుకంటే ఇక్కడ పొయ్యి రాళ్ళు పెట్టడానికి మనకు అనువైనగా చిన్న చిన్న రాళ్ళు దొరకలేదండి. అందుకోసం అని చెప్పేసి న్యాచురల్గా మనకు ప్రకృతి ప్రసాదించిన వరం అనుకుంటే రెండు రాళ్ళు మంచిగా ఉన్నాయి. అందుకనే వీటిలోనే కట్టెలు పెట్టేసి దీంట్లోనే మనం నిప్పట్టించేసి పొయ్యిగా తయారు చేసినాం. ఈ రెండు రాళ్ళు మంచి సపోర్ట్గా మనకు ఉన్నాయి. దానిపైన మనం ప్యాన్ పెట్టేస్తే సరిపోతుంది. కాల్చుకొని దీన్ని స్కిన్ తీసేసి చేసుకోవాలి. దించినమంటావా? మనం కాల్చిన కోడి కాళ్ళని ఇట్లా నీట్గా క్లీన్ చేస్తే దాన్ని కాల్చిన తర్వాత అట్లా స్కిన్ అయితే పోయి అంత నీట్గా క్లియర్ అవుతుంది. ఇట్లా నీట్గా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆకులు ఎందుకు అనుకుంటున్నారా? ప్లేట్ లేవండి. ప్లేట్స్ తయారు చేయడం కోసమే ఆకులు. చేతులే ఇందాక మనం తెచ్చిన మోతుకాకుల్ని ఇలా మోతుకాకులతో మోతుకాకు విస్తరి తయారు చేస్తున్నాం. ఇది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా సులువు. మేము ఇలాంటివి అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. చిన్నప్పుడు వీటిలోనే ఇప్పుడున్న పేపర్ ప్లేట్స్ కాకుండా వీటి నుండి మేము ప్లేట్స్ తయారు చేసి వచ్చేవి, వాటిని తినేది. ఇప్పుడు ఇవన్నీ కనుమరుగైపోయినాయి, వీటిని చేసే వాళ్ళే లేరు. అందుకని మాకు గుర్తొచ్చింది. సరిగ్గా మా దగ్గర ప్లేట్స్ లేకపోయేసరికి వీటిని మనం ప్లేట్స్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని తెంపుకొచ్చాము ఇందాక. చూసారండి మా ప్రకృతి ప్లేట్ ఎంత చక్కగా ఉందో. వీటిలో మనం వాడుకోవడానికి ప్లేట్ లాగా అచ్చం ప్లేట్ లాగే ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయండి. బాగుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, కడగడం అయిపోయింది. వీటిని తీసుకుంటున్నాం బయటికి. వీటికి ఇప్పుడు ఈ కడిగిన వీటికి మసాలాలు మంచిగా మసాలాలు పట్టించి వాటిని ఫ్రై చేసుకోవడం సిద్ధం చేయాలండి. నువ్వు అడ్డం తీసే ఇదేంటిది? చికెన్ మసాలానా? చికెన్ మసాలా. ఓకే, ధనియా పౌడర్, అల్లం, కారం కదా, కొద్ది కారం. అదేంటిరా? సాల్ట్. దిస్ ఇస్ కారపొడి, సాల్ట్ తగినంత. చాలు. తర్వాత గార్లిక్ మసాలా, గార్లిక్ పేస్ట్. ఓకే, కారపొడి అండి, తగినంత కారపొడి వేసుకోవాలి. అల్లం పేస్ట్, తగినంత అల్లం పేస్ట్ని రాసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్, బాగా ఎంత స్పీడ్గా చేయాలి. ధనియాల పౌడర్, చికెన్ మసాలా, తర్వాత ఇది గరం మసాలా, సాల్ట్, దీనికి తగినంత సాల్ట్. సరిపోదా? సరిపోతాయా? కలుపుకుందాం. వీటికి కొంచెం ఆయిల్ పట్టిద్దాం. చాలు బాగా ఎక్కువ. ఓకే ఆపుతున్నాం. ప్యాన్ మరియు ఆయిల్ ఇది వేడెక్కేంతసేపు సైడ్కి పెట్టుకుందాం. వీటి మీద ఒక ఆకు కప్పేసి సైడ్కి పెడితే అవే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడి చేసుకోవాలంటే ముందు ప్యాన్ పెట్టుకోవాలి కదా. ఓకే, దీన్ని సెట్ చూసుకోవాలి రోజు. ఇప్పుడు నూనెలో వేసిన వీటిని సమానంగా కాలేటట్టుగా వాటిని అప్పుడప్పుడు మన స్పూన్తో అటు ఇటు మెసిల్స్తూ ఉండాలి. అలా వేయడం వల్ల అవి సమానంగా కాలుతాయి. టేస్టీగా మంచిగా మనకు కావాల్సిన కలర్ వస్తుంది, టేస్టీగా కూడా వస్తాయి. ఇది మేము అడవిలో తయారు చేసుకున్నామండి. ఎందుకంటే అడవిలో ఇలాంటి మూమెంట్ అనేది చాలా బాగుంటుంది.
ఈ అడవిలో ఇట్లా పచ్చగా చుట్టూ చెట్లు ప్లస్ ఈ బండరాల మధ్యన పొయ్యి తయారు చేసామండి. ఓకేనా దిష్టి తాగినట్టుగా. ఓకే అండి, మన కోడికాలు ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. ఇక తినడం ఆలస్యం, తిని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాం. వెయిట్ చేయండి. మనము ఎక్కడికైనా బయట ఏదైనా వండుకుంటే దేవుళ్ళకి కొంచెం మొక్కి తినడం అలవాటు, అందుకనే ఇది దేవుడి కోసం అని చెప్పేసి అని మొక్కుతున్నాం. రే కమన్ మ్యామ్, చేస్తాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఇది కూడా తినడం. వా సూపర్, బాగుంది. సూపర్. మొత్తం తినడమే. కట్ చేయి. బాగుందా? అవును, సూపర్. దా